రోడ్డు మీద నేను ఒక సన్నివేశం చూశాను. బర్త్డే అని చెప్పి ఫస్ట్ ఒక బ్యాచ్ ఒక కేక్ తీసుకొచ్చారు. ఒక్క ముక్క కూడా తినకుండా మొత్తం మొహాలకే పూసుకున్నారు. మళ్ళా తర్వాత ఇంకొక బ్యాచ్ వచ్చి ఇంకొక కేక్ తీసుకొచ్చారు. తిరిగి మళ్ళా వాళ్ళు కూడా అదే పని చేశారు. ఇట్లా వరుసగా 4 బ్యాచ్లు వచ్చి 4 కేకులు తీసుకొచ్చారు. ఒక్కరు కూడా నోట్లో పెట్టుకోకుండా మొత్తం మొహాలకే పూసుకున్నారు. పక్కన చిన్నపిల్లలు వాళ్ళ సాయి పెడతారేమోనని ఆశగా చూస్తున్నా కూడా అది తినడానికి వాళ్ళకు పెట్టే పరిస్థితి లేదు. తినడానికి కోసం చేసినటువంటి కేక్ని మొఖాలకు పూసుకుంటూ నెత్తిని బులుంకొని పిల్లలు కదా బుర్రతో ఆడుకున్నట్టు ఒకరి మీద ఒకరు విసిరేసుకుంటూ ఒక రకమైన విచిత్రమైన వికృతానందాన్ని పొందుతున్నారు. తల్లి కడుపులో ఉన్నప్పుడు 9 నెలలు తల్లి నుంచి మన శరీరానికి పోషకాలు అందుతాయి. ఆ తర్వాత మనం బ్రతికినంతకాలం మన శరీరానికి పోషకాలు అందించేది మనం తినే ఆహారమే. కాబట్టి మన తల్లికి మనం ఎంత గౌరవం ఇస్తామో అంతే సమానమైన గౌరవాన్ని మనం తినే ఆహారానికి కూడా ఇవ్వాలి. అందుకోసమే రైతులు ధాన్యరాశులుండే దగ్గరికి చెప్పులు వేసుకొని రానివ్వరు. ఇప్పుడంటే మనకి టైల్స్ ఫ్లోరింగ్లు, సిమెంట్ ఫ్లోరింగ్లు వచ్చాయి. కానీ పాత రోజుల్లో మట్టితో అలికిన ఇళ్లలో అన్నం పెట్టుకొని తినేటప్పుడు కూడా మెతుకులు కింద పడిపోతే తిరిగి గిన్నెలో వేసుకొని తినేవాళ్ళు. అక్కడ అది వేస్ట్ అయిపోతుందనే కాన్సెప్ట్ కాదు, కానీ ఆ అన్నానికి వాళ్ళు ఇచ్చే గౌరవం అది. ఒకవేళ అది కింద పడిపోయి తినడానికి పనికి రాకుండా ఉంటే దాన్ని తీసుకుని దూరంగా పడేస్తారు తప్ప అక్కడే చూస్తూ వదిలేసేవాళ్ళు కాదు. ఎందుకంటే తిరిగేటప్పుడు కాళ్ళకు తగులుతుందేమోనని. అసలు ఈ కేక్ కట్ చేసే కల్చరే మనది కాదు, ఐరోపా దేశాల్లో ఉండేది. బ్రిటిష్ వాళ్ళ ద్వారా ఇక్కడికి వచ్చి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలంగా క్రిస్టియన్స్లో మాత్రమే ఉండేది. ఇప్పుడు అందరికీ చుట్టుకుంది. ఇంతకుముందు ఇక్కడ మనం ప్రతిరోజు అన్నాన్ని ఆహారంగా తీసుకుంటూ ఏదన్నా ఒక పండగ పబ్బం వచ్చిందనుకోండి, అదే అన్నంలో అంత బెల్లం వేసుకొని దాంట్లో కొబ్బరి ముక్కలు 2 ఏలక్కాయ ముక్కలు యాడ్ చేసుకొని పరమాన్నంగా వండుకునేవాళ్ళం. అదేవిధంగా యూరోపియన్ కంట్రీస్లలో వాళ్ళు రోజువారీ ఆహారం అయినటువంటి బ్రెడ్ని ఏదన్నా ఫంక్షన్ వచ్చినప్పుడు అదే బ్రెడ్లో షుగర్ యాడ్ చేసుకొని కేకులుగా తయారు చేసుకునేవాళ్ళు. ఇక్కడ మనం బర్త్డేలకు మాత్రమే కేకులు కట్ చేస్తాం, కానీ ఆ యూరోపియన్ కంట్రీస్లో ప్రతి ఫంక్షన్కి పెళ్ళిళ్ళకు కూడా కేక్ కట్ చేస్తారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఒకరికొకరికి తినిపించుకుంటారు. ఎందుకంటే అది ఆ ప్రాంతంలో దొరికే గోధుమలతో తయారు చేసుకునే వాళ్ళ సాంప్రదాయకమైనటువంటి ఫుడ్ అది. సరే, ఆ ఫుడ్ మీకు నచ్చిందనుకోండి, తెచ్చుకొని సెలబ్రేట్ చేసుకోండి, తినండి. మూతికి మొహాలకు పూసుకునేదేంది? ఇకపోతే వాటి మీద మ్యాజిక్ క్యాండిల్స్ అని పెడతారు. అవి ఎంత ఊదినా ఆరిపోవు, మళ్ళీ తిరిగి వెలుగుతూనే ఉంటాయి. వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే అది ఎక్కువసార్లు ఊదడం వల్ల వాళ్ళ నోట్లో ఉండే లాలాజలం తుప్పర్లు ఆ కేక్ మీద మొత్తం పడిపోతాయి. దీని మీద ఒక సర్వే కూడా చేశారు. బ్యాక్టీరియా స్ప్రెడ్ అవ్వడానికి ఇది కూడా ఒక కారణం అని చెప్పి. నార్మల్ పర్సన్ వల్ల అంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చు, కానీ కొంతమందికి టీబీ లాంటి దీర్ఘకాలికమైన వ్యాధులు ఉంటాయి. అలాంటివి స్ప్రెడ్ అవ్వడానికి ఇది కూడా ఒక కారణం అని చెప్పి వాళ్ళ సర్వేలో చెప్పారు. ఇప్పుడు ఆ క్యాండిల్స్తో పాటు కేకుల మీద సురసురాలు, చుచ్చురుబుడ్లు, భూచక్రాలు వంటివి పెట్టేస్తున్నారు. దాని లోపల ఒక టపాకాయ పెట్టండి, అది పేలిపోయి ఆ కేక్ మొత్తం మీ మొహాల మీద పడిపోతుంది. అప్పుడు ఆ కేకుని మీకు పూసుకునే పని కూడా ఉండదు. ఇకపోతే ఆ ఫంక్షన్లో వాడే స్నో స్ప్రేల గురించి చెప్పనవసరమే లేదు. వాటి మీద చాలా వీడియోలు వైరల్ అయినాయి. వాటిల్లో 2 రకాలు ఉంటాయి, ఫ్లేమబుల్, నాన్ ఫ్లేమబుల్. అంటే మండేవి, మండనవి. సరే, ఏమన్నా తెచ్చుకొనిగాక ఆ ఫోమ్ అంతా ఆ కేకుల మీద వేసుకోవడం ఎందుకు? అది తీసేసి మళ్ళా దాన్నే తినడం ఎందుకు? మనిషి రోజు రోజుకి నాగరిక సమాజం నుంచి అనాగరిక సమాజం వరకు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఇదంతా క్లీన్ చేసుకుని ఉంటుందమ్మా. హ్యాపీ బర్త్డే టు యు. పడుతుంది